చంద్రకాంత్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి మేడం. చంద్రకాంత్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అవును మేడం, నా పేరు చంద్రకాంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 02/06/1993 మేడం. 02/06/1993. ఎక్కడ పుట్టారు? టైం చెప్పండి. టైం ఐడియా లేదు మేడం. అది మమ్మీ వాళ్ళ కాడ మర్చిపోయారు. ఆల్రెడీ ఇప్పుడు నాకు 32 years అవుతుంది కదా. పొద్దున్న మధ్యాహ్నమా సాయంత్రమా సార్? నానా పొద్దున్న ఎప్పుడు పుట్టిందామా? ఒక నిమిషం సార్, అడుగుతున్నారు. ఎప్పుడా మధ్యాహ్నమా పొద్దున నేను పుట్టింది? రేత్రా పాదకూర నీటిగా పగలా నైట్ సార్. నైట్ పాదకూర నీటికి ఆ టైంలో పుట్టాను. ఓకే ఓకే. చంద్రకాంత్ ఏమని పిలుస్తారు సార్? చంద్రకాంత్ అని పిలుస్తారు సార్. అంటే చాలా మంది చంద్ర అంటారా చంద్రకాంత్ అంటారా? ఎందుకు అంటారు సార్? మామూలు తెలవగలిగిన వాళ్ళు చంద్రకాంత్ అంటారు సార్. పేరు బాగానే ఉంది సార్, ఏం ప్రాబ్లం లేదు, ఇబ్బంది ఏం లేదు. లేదు సార్, నాకు చిన్న డౌట్ సార్. ఏంటంటే సార్, ఇప్పుడు వరకు నేను ఫైనాన్షియల్ గా చెప్పండి సార్. ఫైనాన్షియల్ గా ఇప్పుడు వరకు చాలా ఎదుర్కొన్నాను సార్ సమస్యలు. కొంచెం ఈ 2-3 years నుంచి కొంచెం పర్లేదు సార్. మళ్ళీ నాకు గత జీవితం మళ్ళీ స్టార్ట్ అవుతుందేమో అని చెప్పేసి కొంచెం భయంగా ఉంది సార్. ఒక్కసారి చంద్రకాంత్ గారు, మనం ఈ లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి అన్ని విషయాలు మనం దీంట్లో డైరెక్ట్ మాట్లాడుకోలేము. మీకు వీలుంటే ఒక్కసారి నన్ను కలవండి, ఆ స్క్రోల్ అవుతున్న నంబర్లకు ఫోన్ చేసి. ఎందుకంటే మీకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నారు కాబట్టి నేను దాని తగ్గట్టు మీకు మంచి పరిష్కార మార్గం చెప్తాను, మంచి రెమెడీ చెప్తాను. ఇది ఒక నిమిషంలో జాతకం చెప్పే టైం కాదు కాబట్టి ఒకసారి నన్ను నేరుగా కలవండి చంద్రకాంత్. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను దానికి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, రైట్. నమస్తే. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. పేరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పేరు చెప్పండి. చెప్పాలా మేడం? చెప్పండి. ఆగస్ట్ 7, ఆగస్ట్ 7, 2002. కొద్దిగా గట్టిగా మాట్లాడి. మీ పేరేం పేరు సార్? హలో, కొద్దిగా టీవీ వాల్యూమ్ తక్కువ పెట్టుకొని మాట్లాడండి సార్ ప్లీజ్. గట్టిగా మాట్లాడండి. హలో, ఇద్దరు ట్విన్స్ అంట. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు? ఇద్దరు. మీరు అంటే వాళ్ళకు మీరు ఒకసారి ఇద్దరంటే దీంట్లో కష్టం సార్ చెప్పడం. మీరు ఒకసారి ఆ స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేయండి. నేను తప్పకుండా మీకు ఆ రెమెడీ సార్ ఎట్లా ఉంది, నక్షత్రం ఏ నక్షత్రం, ఏ రాశి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఎలా ఉంటుంది, వాళ్ళకి అబ్రాడ్ ఛాన్స్ ఉందా లేదా, ఇవన్నీ పేరుతోటి సహా, అలాగే జాతక చక్రం కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు మంచి రెమెడీ చెప్తాను సార్. మీరు ఒకసారి నేరుగా ఆ స్క్రోల్ అవుతున్న నంబర్కు ఫోన్ చేసి నాకు అపాయింట్మెంట్ తీసుకోండి సార్. నమస్తే. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా సిస్టర్ గురించి అండి. సిస్టర్ పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ప్రియాంక అండి. ప్రియాంక. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. డేట్ ఆఫ్ బర్త్ 3 ఓకే 5వ నెల ఓకే 1998. 1998. టైం టైం చెప్పండి. ఏ టైం? తెల్లారుజామునండి. తెల్లారుజామున ఎన్ని గంటలకు తల్లి? 4 నుంచి 5 వరకు అండి. 5 AM. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది మేడం? బీటెక్ కంప్లీట్ అయిపోయిందండి. జాబ్ సర్చింగ్ లో ఉంది. అది కొంచెం ప్రాబ్లం ఉంది, వస్తుందా రాదా అని. ఓకే ఓకే. ఏమన్నా ఇబ్బంది ఉంటుందో చెప్తారని. 6 to 7 ఆ టైంలో. ఓకే మేడం. ప్రియాంక పేరు బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. నేమ్ నంబర్ అయితే బాగుంది. ఒక్కసారి ఆమె జాతకం చూస్తే ఒక నిమిషం లైన్లో ఉండండి అమ్మా. 3వ తారీఖు 5వ నెల 1998 అమ్మా. అవునండి. టైము 5 AM. 6 to 7 అండి. అమ్మా 6 to 7. 6 to 7. ఓకే ఓకే.
హలో, ఈ అమ్మాయిది పుష్యమి నక్షత్రం అమ్మా, కర్కాటక రాశి, ఆదివారం పుట్టిందా అమ్మా? ఆదివారం పుట్టిందండి. సరే సరే, ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా. ఓకేనండి. లగ్నాధిపతి ఈ అమ్మాయికి మంచి గవర్నమెంట్ జాబ్ దొరకటానికి ఛాన్స్ అవుతుందమ్మా. హలో హలో హలో, అయ్యో కాల్ కట్ అయినట్టుంది. జాబ్ దొరకడానికి అయితే ఛాన్స్ ఉంది, కాకపోతే శని ఇక్కడ నవమ దశమాధిపతి నీచబడిపోయింది కాబట్టి ఒక్కసారి ఆ స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒకసారి వచ్చి మీరు నేరుగా కలవండి. ఆ రెమెడీస్ ఏందో రాసిస్తాను. మంచి జాబ్ మాత్రం 100% దొరకడానికి అవకాశం ఉంది. నమస్తే అమ్మ. రైట్, నమస్తే గురుగారు. అయితే ఇప్పుడు మనకి మెసేజ్ వచ్చింది, మెసేజ్ ద్వారా కనుక్కుంటున్నారనమాట. సో ఆద్య పేరు AADHYA, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2023 5వ నెల 25 డేట్, 5వ నెల 25. టైం లేదు మన దగ్గర. 9:30 అంట. 9:30 AM PM AM 9:30 AM. ఒకసారి వీళ్ళ జాతక చక్రం ఎలా ఉంటుంది ఏంటి అని ఆద్య స్పెల్లింగ్ AADHYA. ఓకే, ఆద్య. ఈ ఆద్య అనేది నంబరు చాలా డేంజర్ నంబర్ ఉంది. 13వ నంబర్ అంటారు, అంటే దీన్ని డెత్ నంబర్ అంటారు. ఈ 13వ నంబర్లో అంటే ఇప్పుడు మనకు అమెరికాలో అయితే 13 నంబర్ అనేది మొత్తం కంప్లీట్ అవాయిడ్ చేసేళ్ళు. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మన రూమ్స్ ఉన్నాయనుకో, హోటల్ రూమ్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో 10, 11, 12/A అని పెడతారు, కానీ 13 నంబర్ అనేది మాత్రం ఉండదు. అంటే ఈ 13 నంబర్ అనేది ఏంటంటే డెత్ నంబరు, యాక్సిడెంట్ ప్రోన్ అంటాం. ఇది దుఃఖము, అపకీర్తి, అవమానం. అంటే ఎగ్జాంపుల్ ఒక శవానికి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వైబ్రేషన్స్ ఉండయో అలాగనే ఈ నంబర్కి అటువంటి నంబర్ అన్నట్టు. ఇది పేరు మాత్రం 100% ఇది ఆమె చేంజ్ చేసుకోవాల్సిందే. మీరు ఇంకా కావాల్సి ఉంటే ఆ న్యూమరాలజీ దాంట్లో గూగుల్ ప్లే స్టోర్లో న్యూమరాలజీ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఈ ఆద్యాన్ని కొడితే ఏ నెంబర్ వస్తుందో వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. ఇది మాత్రం పేరు మాత్రం కంప్లీట్ నెగిటివ్ అమ్మాయి, కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. రైట్, గురుగారు కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. శేఖర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే శేఖర్ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అండ్ టైం చెప్పండి. నా గురించి అండి, నా పేరు సోమశేఖర్ అండి. సోమశేఖర్ ఏమని పిలుస్తారు సార్? శేఖర్ అంటారండి. స్పెల్లింగ్ ఏంటి? SHE SEKHARH అని పెట్టారండి ఒకసారి. SEKHAR KHARH. ఓకే ఓకే. ఇది స్పెల్లింగ్ శేఖర్ అంటే ఇలా తప్పు కదండి, ఇది ఇలా రాదు కదా. ఇది ఒకసారి రెహమాన్ గారు పెట్టారండి. ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఏం కావాలి సార్? ఏం లేదండి, నాకు ఇది మార్చిన తర్వాత ఆ కోర్సెస్ నేను పూర్తి చేయలేకపోయాను రైటింగ్. ఓకే ఓకే. అప్పటి నుంచి నేను మామూలుగా నేను చాలా వర్స్ట్ పొజిషన్ లోనే ఉన్నాను. ప్రజెంట్ హెల్త్ పరంగా కానీ జాబ్ లేదు, ఏది ఏం చేయలేకపోతున్నాను. మీది డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి ఒకసారి శేఖర్ గారు. 20/10/1991. టైం వచ్చేసి ఆఫ్టర్ 1:20 PM అండి. అంటే మధ్యాహ్నమా సార్? మధ్యాహ్నం అండి. ఓకే, ఒక్క నిమిషం. పేరైతే బాగానే ఉంది, అది చేంజ్ చేయించుకున్నారు, మంచి పేరే పెట్టారు సారు. 23వ నంబరు, అది 23 టైమ్స్ రాసుకోమని చెప్పారా సారు? సిగ్నేచర్ అదే అదే, సరే సరే, దాన్ని వదిలేయండి. ఒక్క నిమిషం, మీకు డేట్ ఆఫ్ బర్త్ చూస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు సార్? ప్రజెంట్ అయితే ఖాళీ అండి. ఓకే ఓకే. మ్యారీడా అన్మ్యారీడా? మ్యారీడ్ అండ్ డివోర్స్ అండి. సార్ పిల్లలా? డివోర్స్ అండి. అరే అరే అరే, కొద్దిగా ప్రాబ్లమ్స్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి శేఖర్ గారు. ఉంటానండి. మీది నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం, కుంభరాశి, మకర లగ్నం, సండే రోజు పుట్టారా సార్? అవునండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి.
లగ్నంలో శని, సప్తమాధిపతి చంద్రుడు 7, అష్టం 8, 9, 10, 11, 12. మీరేమైనా అబ్రాడ్ అనుకున్నారా సార్ వెళ్ళడానికి? అంటే అప్పట్లో ప్రయత్నించాను కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ లేక ఫాదర్ చనిపోవడం వల్ల ఏమీ చేయలేకపోయాను. సార్ మీరు ఎందుకంటే ఇది కొద్దిగా మీ ఫ్యామిలీ ప్రాబ్లం కానీ, ఎందుకంటే కొద్దిగా గ్రహాలు అనేది కొద్దిగా వీక్ ఉన్నాయి సార్ మీ జాతక చక్రంలో. మీరు ఎందుకంటే ఈ టైంలో మనకి ఇప్పుడు ఈ లైవ్ ప్రోగ్రాంలో మీకు ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్పలేను. ఒకసారి ఆ స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒకసారి ఫోన్ చేసి నాకు కాల్ చేయండి, నేను మీతో మాట్లాడతాను నేరుగా. నమస్తే సార్.